భారత మార్కెట్లలో తమ వెస్పా స్కూటర్లకు విపరీతమైన డిమాండ్ ఉందని పియాజియో అప్పటికే గ్రహించేసింది. స్కూటర్లను అమ్మడానికి ఇప్పుడు తమకు బజాజ్ అవసరం లేదని వారికి అర్థమైపోయింది. అంటే పియాజియో ఇప్పుడు భారత మార్కెట్లోకి స్వతంత్రంగా ప్రవేశించాలంటూ కూడా అనుకుంటోంది. వారు ఈ నిర్ణయంతో బజాజ్ ఒక పెద్ద సమస్యలో చిక్కుకుంది. కమల్ నయన్ బజాజ్ పెద్ద కుమారుడు 1965లో కంపెనీ బాధ్యతలు స్వీకరించిన రాహుల్ బజాజ్కు ఇది ఒక పెద్ద అగ్ని పరీక్ష. రాహుల్ బజాజ్ ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి సులభమైంది, మరొకటి కష్టమైంది. సులభమైన మార్గం ఏంటంటే బజాజ్ ఏదైనా ఇతర విదేశీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ఇక మునుపట్లాగే స్కూటర్లను విక్రయించడం. ఇక రెండో మార్గం బజాజ్ ఎవ్వరి సహాయం లేకుండా స్వయంగా తన సొంత స్కూటర్ను తయారు చేయడం. ఇది చాలా కష్టమైన పని. రాహుల్ బజాజ్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నా ఆయన రెండవ కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అలా 1972లో మహారాణా ప్రతాప్ గుర్రం పేరు మీద చేతక్ అనే స్కూటర్ను బజాజ్ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని విడుదల తర్వాత భారత మార్కెట్లో బజాజ్ చేతక్ ప్రభంజనం సృష్టించింది. కొన్ని సంవత్సరాల్లోనే దాని డిమాండ్ ఆకాశాన్ని అంటింది. దాని యాడ్ క్యాంపెయిన్ జింగిల్ హమారా బజాజ్ ప్రతి ఒక్కరి నోట నానింది. దాని డిమాండ్ను మీరు ఈ విషయం ద్వారా అంచనా వేయొచ్చు. ఒక సమయంలో ఈ స్కూటర్ వెయిటింగ్ పీరియడ్ 10 సంవత్సరాల వరకు ఉండేది. మార్కెట్లో విజయ్ సూపర్, ఎల్ఎంఎల్, వెస్పా వంటి పోటీదారులు కూడా వచ్చినప్పటికీ ఏది బజాజ్ చేతక్ డిమాండ్ పాపులారిటీని అందించలేకపోయింది. బజాజ్ చేతక్ భారత మార్కెట్ను దాదాపు 25 సంవత్సరాల పాటు ఏకచక్రాధిపత్యంగా ఏలింది. ఈ భారీ విజయానికి 3 ప్రధాన కారణాలున్నాయి. ఇక మొదటిది బజాజ్ చేతక్ యొక్క చాలా బలమైన డిజైన్. రెండవది దాని అందుబాటు ధర. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు దీనిని సులభంగా కొనగలిగారు. ఇక మూడవ కారణం దీని అద్భుతమైన మార్కెటింగ్. కానీ పైకి వెళ్ళిన ప్రతిదీ ఏదో ఒక రోజు కిందికి రావాల్సిందే కదా అని అంటుంటారు కదా. బజాజ్ చేతక్తో కూడా అదే జరిగింది. ఒకప్పుడు ప్రతి ఇంట ఆవశ్యకతగా ఉన్నటువంటి చేతక్ను 90వ దశకం మధ్య తర్వాత ప్రజలు చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఒకప్పుడు కంపెనీ ఒక నెలలోనే అమ్మినన్ని స్కూటర్లను ఇప్పుడు ఏడాది మొత్తం అమ్మడం కూడా కష్టమైపోయింది. ఇంతకీ బజాజ్ చేతక్ ఇంత ఘోరంగా ఎందుకు పడిపోయింది? దీని వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, బజాజ్ చేతక్ యొక్క బరువు పంపిణీ చాలా పేలవంగా ఉండేది. దీని ఇంజిన్ ఒక వైపు కొద్దిగా బయటకు పొడుచుకొని ఉండేది. దీనివల్ల స్కూటర్ ఆ వైపుకు వంగి ఉండేది. ఆ కారణంగా బజాజ్ చేతక్ను నడపడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఇబ్బంది పడేవారు. ఇక బజాజ్ చేతక్ పతనానికి రెండవ అతిపెద్ద కారణం మార్కెట్ ట్రెండ్స్ మారడం. 70వ 80వ దశకాల్లో చేతక్ విజయవంతం కావడానికి కారణం అదే సమయంలో భారతదేశంలో 2 వీలర్స్కు పెద్దగా ఆప్షన్లు లేకపోవడమే. చాలామందికి బజాజ్ చేతక్ వారి మొదటి 2 వీలర్, అందుకే వారు దాని లోపాలను పెద్దగా పట్టించుకోలేదు.